హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ అల్లం. యాక్చువల్లీ తమ్ముడిని చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నా వారణాసి బ్లాగ్. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడూ రావాలి, బట్ చాలా థింగ్స్ వల్ల మస్తు డిలే అయిపోయింది. చాలామంది నేను అడుగుతున్నారు వారణాసి బ్లాగ్ ఇంకా పోస్ట్ చేయలేదు అని. బట్ నేను వేరే థింగ్స్ వల్ల మస్తు బిజీ ఉండే, అండ్ మధ్యలో చాలా వ్లాగ్స్ వచ్చినాయి. బట్ ఈ వీడియో అసలు నాకు ఎడిట్ చేయడానికి కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం వారణాసి వెళ్ళాను. జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది, అండ్ ఏ ప్లేసెస్ మేము విజిట్ చేసినాం, అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తే బెటర్ అనేది ఈ వీడియో. మా టూర్ యాక్చువల్లీ 4 days. సో 4 daysకి సరిపోయిన అవుట్ఫిట్స్ అన్నీ పెట్టుకున్నాం. అవుట్ఫిట్స్కి మ్యాచింగ్ యాక్సెసరీస్ మ్యాండేటరీ. నాకైతే వెళ్ళేది డివోషనల్ ప్లేస్ కాబట్టి మ్యాక్సిమం అన్ని అవుట్ఫిట్స్ అన్ని ట్రెడిషనల్గానే ప్లాన్ చేసుకున్నా ట్రిప్కి. మన స్కిన్ కేర్ రొటీన్ చూద్దాం. బాడీకి వాజ్లిన్, మొహానికి పౌండ్స్, లిప్స్కి ఇంకో వాజ్లిన్. అంతే మన స్కిన్ కేర్. పటి స్కిన్ కేర్ వెళ్తలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకప్పుడు ప్రోడక్ట్లు, ఇప్పుడు ఏం వాడట్లేదు. ఎందుకంటే ఏం వాడినా ఈ ఫేస్ ఇట్లనే ఉంటుంది. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట. చూడండి, ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా పట్టుకోవాలి. The next day. పూజ అయిపోయింది, నెక్స్ట్ రెడీ కావాలన్నమాట. యాక్చువల్లీ మా ఫ్లైట్ 9కి, బట్ యాజ్ పర్ ఇండియన్ పేరెంట్స్ మనం 9కి ఫ్లైట్ అంటే కంపల్సరీ 5కి లేకుంటే 6కి ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట. టు ఫ్లై అనమాట. ఈ రోజుకి ఇది మన ఫస్ట్ అవుట్ఫిట్. రెడీ అయిపోగానే క్యాబ్ చేసుకున్నాం. సో క్యాబ్ వచ్చేసింది. మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసుకోవాలి. సో బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. మా ఫ్లైట్కి ఇంకా 1 hour టైం ఉంది. సో అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగేసినాం అనమాట. ఎస్, ఆ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 1 week ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాము. సో లక్కీలీ మాకు ఇండివిజువల్గా విండో సీట్స్ వచ్చినాయి ఇద్దరికి. ఏంటిది మాకేంటిది అంటున్నా. హైదరాబాద్ నుంచి వారణాసికి అరౌండ్ 2 hours అట్లా జర్నీ పడుతుంది. సో కాస్ట్ వచ్చేసి మాకు ఒక్కొక్కరికి అరౌండ్ 6,000 అట్లా పడింది నియర్లీ. 1 month అట్లా ముందు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ కూడా పడుతుంది. రీచ్ అయిపోయాం. waiting for bags.
ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే బయట క్యాబ్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి మనం మాట్లాడుకోవచ్చు. అరౌండ్ 600 అట్లా తీసుకుంటారు. డిపెండ్స్ మనం ఆడుకున్న దాన్ని బట్టి. మాకైతే కొంచెం మెయిన్ టెంపుల్ దగ్గర దింపేశాడు. సో నెక్స్ట్ లంచ్ చేసి చెక్ ఇన్ చేసేయాలి. ఇంకా వారణాసిలో మోస్ట్లీ నార్త్ సైడ్ ఫుడ్ ఉంటుంది. మన సౌత్ సైడ్ ఫుడ్ చాలా తక్కువ ఇక్కడ దొరకడం. ఎస్, ఇదే మా స్టే, తీర్థ్ గెస్ట్ హౌస్. యాక్చువల్లీ మాకు 1 డేకి 1400 అట్లా పడింది. బట్ కూపెన్స్ అవన్నీ యాప్లో యూజ్ చేస్తే 1000 అట్లా వచ్చిందనమాట. మేము ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ అన్ని వాకబుల్ నియర్ బై ఉన్నాయి. ఘాట్స్ కానీ టెంపుల్స్ కానీ అన్ని దీనికి మోస్ట్లీ వాకబుల్లే ఉన్నాయి నియర్ బై. రెడీ అయిపోయినా మేము ఇక్కడ టెంపుల్కి వెళ్ళిపోవాలి. వారణాసిలో ఈ చిన్న చిన్న గల్లీలు అన్ని అసలు చాలా చాలా బాగుంటాయి చూడడానికి. మేమైతే ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. సో మనం వారణాసికి వచ్చినామంటే ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ కాలభైరవ టెంపుల్. మేము వెళ్ళింది వీక్ డేనే. సో రష్ చాలా ఎక్కువ అయితే ఏం లేదు, తక్కువే ఉంది. ఇదే అనమాట కాలభైరవ మెయిన్ టెంపుల్. లోపలికి మొబైల్స్ అలౌ చేస్తారు, బట్ ఫొటోస్ వీడియోస్ చేయడానికి అలౌ ఉండదు. పాకెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఎంట్రీకి 4-5 గేట్స్ ఉన్నాయి. మేము సెకండ్ గేట్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఒక 250 ఇస్తే ఇట్లాంటి ఒక పూల సెట్లు అన్నీ ఇస్తారు అనమాట. ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తారు దేవుడికి ప్రసాదంగా. లోపలికి మొబైల్స్ అలో ఉండవు. దీని పక్కనే ఇక్కడ పూల కొట్లు అన్నీ ఉంటాయి, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ బయట కూడా పూల కొట్లు మనం పూలు తీసుకున్న దగ్గర అక్కడ తీసుకోవచ్చు. లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టుకోవచ్చు. మాకైతే 3 hours లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో రూమ్కి వెళ్ళిపోయి ఆ ఫ్రెష్ అప్ అయ్యి నియర్ బై ఘాట్ ఏముందో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. మలయో మలయో రబడి లస్సీ. దీని పేరు మలై. వారణాసిలో మనం మస్ట్ అండ్ ట్రై చేయాల్సిన స్వీట్ ఇది. ఇది యాక్చువల్లీ ఎట్లుందంటే బాగుంది, కానీ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండదు. ఇదే దశాశ్వమేధ ఘాట్.
యాక్చువల్లీ ఘాట్లో గంగా హారతి అవుతుంది, బట్ ఈవినింగ్ 6 నుంచి 8 వరకు అయిపోతుంది అనమాట. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ 9 అట్లా అయింది. సో ఈ రోజు మాకు కుదరలేదు. ఈ గంగా హారతి మేము రేపు ప్లాన్ చేసుకున్నాం. అంత డేర్ఫుల్ నేనే ఫ్రాన్స్. ఘాట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొంచెం అట్లా ప్రశాంతంగా కూర్చున్నాం ఘాట్లో. డిన్నర్ చేసేసి ఈ ఘాట్ నుంచి మణికర్ణిక ఘట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ఘాట్ నుంచి మణికర్ణిక ఘట్ పక్కన అనమాట, చాలా దగ్గరే వాకబులే ఉంటుంది. సో టైం ఆల్రెడీ 11 అట్లా అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ. ఇవి మాత్రం చాలా బాగుంది, మొత్తం ఆల్మోస్ట్ మంచు ఉంది. ఎవరికైనా శవాలు చూడడం, కాల్చడం చూడడం ఇట్లాంటివన్నీ భయం అయితే ఈ ఘాట్ మాత్రం కంపల్సరీ స్కిప్ చేయండి. ప్రతి 2-3 మినిట్స్ కి ఇక్కడ కొత్త కొత్త శవాలు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మాత్రం లిటరల్లీ నన్ను కొన్ని డేస్ వరకు చాలా డిస్టర్బ్ చేసింది మస్తు. వారణాసి గల్లీలో ఈ కిల్లి కూడా బాగా ఫేమస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది. The next day. ఎస్, ఇట్స్ డే 2. ఈరోజు ఫస్ట్ బోటింగ్ చేయాలి అండ్ కొన్ని ఘాట్స్ ఉన్నాయి. గంగా హారతి ఈరోజు ప్లాన్స్. ఇవి టుక్ టుక్స్. వారణాసిలో మ్యాక్స్ అన్ని ఇవే ఉంటాయి, టుక్ టుక్స్, రిక్షాలు ఇవే ఉంటాయి అన్ని. మాకిద్దరికి 100 రూపీస్ తీసుకున్నారు. బేసిక్గా ఇక్కడ బేసిక్ ప్రైస్ ఏదైనా 50 నుంచి 100 మధ్యలోనే ఉంటుంది ప్లేస్కి. బోటింగ్కి మేమైతే అస్సీ ఘాట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అస్సీ ఘాట్ చాలా బాగుంటుంది బోటింగ్కి.
అస్సిఘాట్లో కూడా గంగా హారతి అవుతుంది, బట్ మార్నింగ్ అవుతుంది. 5 నుంచి 5:30 ఆ టైంకి అట్లా స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే మార్నింగ్. ఈ ప్లేస్ యాక్చువల్లీ మనకి ఇందిరా సినిమాలో కనిపిస్తుంది కదా, చిరంజీవి గారు ఎస్పీబీ ఒక సీన్ ఉంటుంది బోట్ నడిపేది, ఇది అదే ప్లేస్. బోటింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బోటింగ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది వెళ్ళే బోట్ అయితే 100 రూపీస్ అట్లా ఉంటుంది. సింగిల్గా తీసుకున్న చిన్న బోట్ 150 అట్లా ఉంటుంది. డిపెండ్స్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి, అంటే మనం ఉన్న పర్సన్స్ని బట్టి, మాట్లాడుకున్న దాన్ని బట్టి బోటింగ్స్ ఉంటాయి. ఇది రాయే బేటీ. మెయిన్ బోటింగ్కి ఈ ఘాట్ చూసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ బర్డ్సే. ఇట్లా బర్డ్స్ మధ్యలో నుంచి బోట్ వెళ్తుంది, సూపర్ ఉంటుంది. ఎవరైనా ఫొటోస్ అట్లా వీడియోస్ మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటే మంచిగా తీసుకోవచ్చు, మంచిగా ప్లాన్ చేసుకోండి. వీటికి ఇట్లా దాన వేస్తే మన దగ్గరకు వస్తాయి అనమాట. ఈ దాన పక్కనే బోట్ ముందే అమ్ముతారు, అక్కడ కొనుక్కొని ఇట్లా వేసేయాలంతే, సింపుల్. బోటింగ్ కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం. ఇదేదో ఫ్రై ఇడ్లీ అంట, చాలా బాగుంది. అంటే మన ఇడ్లీని నూనెలో వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. గోయింగ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇది కాశీలోనే చాలా ఫేమస్ ఘాట్ అండ్ చాలా మందికి ఫేవరెట్ ఘాట్. ఇట్లా కొంచెం ముందుకి వెళ్తే రైట్ సైడ్ లో బ్రహ్మ ఘాట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో బుంది పర్కోట ఘాట్ ఉంటుంది. కాశీ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఈ ఘాట్ గురించి తెలియదు. చాలా తక్కువ మంది రీసెంట్ గా చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ ఘాట్ ని. వై బికాస్ ఇక్కడ మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి అండ్ సెలబ్రిటీస్ చాలా మంది పోస్ట్ చేస్తారు కదా, లైక్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండే శివుడి ఫోటో ఉండే ఘాట్ ఇదే. ఇక్కడ నుంచి అన్ని పెయింటింగ్స్ ఉంటాయి, వాళ్ళంతా డిఫరెంట్ అన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఎస్, ఇదే ఆ పిక్చర్. చాలా మంది ఇక్కడ ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు ఈ మధ్యలో. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ, వీడియోస్ తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కొంచెం ఫ్రీ ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. ఈ ఘాట్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసి ఇంకో ఘాట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫైనల్లీ ఇన్ రిక్షా. నేను రిక్షా ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము వారణాసికి వచ్చినప్పుడు అనుకున్నామట ఇక్కడ ఉన్న అన్ని వెహికల్స్ ట్రై చేయాలి ఒక్కొక్కసారి అని. రిక్షాలో వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకేమన్నా అంటే ఇంకోసారి రిక్షా రావద్దని అర్థమైంది. ఎందుకంటే పాపం అంటే చాలా కష్టపడుతున్నారు, ఆ కష్టం చూడలేకపోతున్నాడు. అందుకే దిగి వాకౌట్ చేస్తాను నేను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాట్ ఇస్ దిస్ ఘాట్ నేమ్? నమో ఘాట్. నెక్స్ట్ we came to నమో ఘాట్.
ఇక్కడ అన్ని ఇట్లా నమస్కారం పెట్టే స్టాచ్యూస్ ఉంటాయి, అందుకే ఈ ఘాట్కి నమో ఘాట్ అని పేరంట. ఈ ఘాట్లో కూడా గంగా హారతి అవుతుందంట ఈవినింగ్. టైం ఆల్మోస్ట్ 5:30 అట్లా అవుతుంది. ఈ ఘాట్ కంప్లీట్ చేసుకుని బోట్లో ఇప్పుడు మేము దశాశ్వమేధ ఘాట్కి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ గంగా హారతి ఈ టైంలోనే ఉంటుంది అనమాట. 6:30కి అట్లా 6:30 అట్లా స్టార్ట్ అవుతుంది. ఈ నమో ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళడానికి బోట్లో 100 రూపీస్ తీసుకుంటారు. మధ్యలో మనకి 3 to 4 ఘాట్స్ టచ్ అవుతూ వెళ్తాం అనమాట. ఈ బోట్ జర్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మ ఘాట్ క్రాస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మణికర్ణిక ఘాట్. ఈ మొత్తం వారణాసి ట్రిప్ లో ఈ క్లిప్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లిప్. ఈ ఘాట్లో గంగా హారతి 6కి అట్లా స్టార్ట్ అవుతుంది. 6 నుంచి ఆల్మోస్ట్ 8:30, 9 వరకు అట్లా అవుతుంది. నేను ఆల్రెడీ ఈ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసిన, ఈ ఘాట్లో గంగా హారతి ఎట్లా అవుతుంది అనేది. ఒక 20 minutes వీడియో అట్లా పోస్ట్ చేసిన. ఏమైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అనమాట. ఇప్పుడు మా రూమ్కి చాలా దగ్గరలో ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి 2 కవర్ చేయాలన్నమాట. మా రూమ్కి చాలా నియర్ బై ఉండే టెంపుల్ కాశీ అన్నపూర్ణ టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే సత్రం కూడా ఉంటుంది. సో 3 times ఫుడ్ ఫ్రీగా పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఎవరైనా ఫుడ్ సింపుల్గా ప్లాన్ చేసుకుంటే ఈ సత్రం బెస్ట్ ఆప్షన్. అండ్ మనీ కూడా మనం ఇక్కడ డొనేట్ చేయొచ్చు ఫుడ్ కోసం. నెక్స్ట్ కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. విశాల్ ఇస్ అ వెరీ ఫేమస్ టెంపుల్. ఏంటంటే శక్తిపీఠంలో వన్ ఆఫ్ ద శక్తిపీఠం అనమాట. ఈ టెంపుల్లోకి మొబైల్ మనతో అలో చేస్తారు, బట్ క్యాప్చర్ చేయనివ్వరు అక్కడ. ఇక్కడికి మా 2 days ట్రిప్ కంప్లీట్ అయింది. ఇంకా 2 days ఉంది, అది నెక్స్ట్ పాస్ట్లో పోస్ట్ చేస్తా.
స్టే ట్యూన్.